అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన ఆరోపణలు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారి మధ్య విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయి. అంతేకాదు, దగ్గుపాటి ప్రసాద్ పై ప్రభాకర్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేయడం పొలిటికల్ కాకరేపుతోంది. నియోజకవర్గంలో తన వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా అణిచివేతకు పాల్పడుతున్నారన్నారు ప్రభాకర్ చౌదరి. పదవులు శాశ్వతం కాదనే విషయం ఆయన గుర్తుంచుకోవాలన్నారు. పార్టీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్న మాట కూడా వాస్తవమేనన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. కానీ కొన్ని కోణాల్లో ఒక ఇష్యూ మీద ఫైట్ చేసినప్పుడు ఆ ఇష్యూ వరకే వాళ్ళ మీద వ్యతిరేకత తప్ప ఇతరత విషయాల్లో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఆయన కోసం పార్టీ ఉండదు. దగ్గుపాటి ఈరోజు ఉంటాడు, రేపు ఇంకొకరు వస్తారు, లేదా నేను ఉండొచ్చు, ఇంకొకరు పోవచ్చు. కానీ వ్యవస్థ కుళ్ళిపోతే, సమాజం చెడిపోతే ఏ పార్టీకైనా మనుగడ కష్టమవుతుంది. గత ఎన్నికల సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం తాను టికెట్ త్యాగం చేసిన విషయాన్ని ప్రభాకర్ చౌదరి గుర్తు చేశారు. ఆ సమయంలో తాను సీటు వదులుకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్సీ లేకపోతే రాజ్యసభ స్థానం ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా తనకు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రస్తుతం రాజ్యసభ సీట్ల హడావిడి నడుస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే తన మనసులోని కోరికను చెప్పకనే చెప్పారు. మొన్న ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి, లేదు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం, ఒక అధినాయకుడిగా ఆయనకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని పూర్తిగా వివరించాడు. ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను తప్పకుండా పార్టీ గుర్తిస్తాం, శాసనమండలి సభ్యుడిగాను లేదా రాజ్యసభను ఏదో ఒకటి చట్టసభలోకి నేను తీసుకుపోతానటువంటిది భరోసా ఇచ్చింది మాత్రం వాస్తవమే. ఆయనే నేను అడగకుండానే జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో నా వంతు పాత్ర ఏం చేశానో అందరికీ కూడా తెలుసు. తర్వాత నారా లోకేష్ గారు కార్యక్రమానికి హాజరు కాలేదు. 100% కరెక్టే. నాకు వ్యక్తిగత కారణాల వల్ల పోలేకపోయిండొచ్చు. టీడీపీని వీడుతారు అన్న ప్రచారంపైన స్పందించారు ప్రభాకర్ చౌదరి. తాను టీడీపీలోనే కొనసాగుతానన్నారు. వ్యక్తిగత కారణాలతో లోకేష్ అనంతపురం పర్యటనకు హాజరు కాలేదన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానన్నారు ప్రభాకర్ చౌదరి. నేను తెలుగుదేశం పార్టీ వీడాలనే ఆలోచనలో లేను. తెలుగుదేశం పార్టీకే కాదు, రాజకీయాల్లోనే ఉండాలా లేదా అని ఆలోచనప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా పిలిచి నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా, దాంట్లో అనుమానం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో 100 రూపాయల కార్యకర్తను కాబట్టి నాకు ఏదైనా పార్టీ బాధ్యత ఈ రోజు ఇచ్చినా, రేపు ఇచ్చినా, గతంలో ఇచ్చినా కూడా త్రికరణ శుద్ధిగా పనిచేసా, భవిష్యత్తు కూడా పనిచేస్తా. మొత్తంగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఈ స్థాయి విభేదాలు రచ్చకెక్కడం, సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే మాజీ ఎమ్మెల్యే కబ్జా ఆరోపణలు చేయడం అనంతపురం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.